వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి సపోర్టు నాకు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, అన్నమయ్య జిల్లాలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది. ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందారు. చాలా విషాదకరమైన సంఘటన ఇది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిధిలోని ఓవులవారిపల్లి మండలం వైకోట సమీపంలో ఒక పురాతన శివాలయం ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. అక్కడ ప్రతి ఏడాది శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. మనకు తెలుసు, శివరాత్రి వచ్చిందంటే ప్రతి శివాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వేలాది మంది భక్తులు ప్రతి దేవాలయాన్ని దర్శించుకుంటారు. అలాగే రేపు శివరాత్రి కావడంతో భక్తులు వైకోట సమీపంలో ఉన్న గుండాల కోన వెళ్ళడానికి అడవి మార్గాన బయలుదేరారు. అంటే అటవీ ప్రాంతంలోనే వెళ్ళాలి అక్కడ శివాలయంకి వెళ్ళాలంటే. రాత్రి 3 గంటల సమయంలో ఏనుగులు దాడి చేయడంతో దాదాపు 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. చాలా బాధాకరమైన విషయం. మృతి చెందిన వారందరూ పేద కుటుంబాలకు చెందిన వారే. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఏనుగులు దాడి చేయడంతో భక్తులను ఇష్టారాజ్యంగా ఏనుగులు తొండాలతో విసిరేస్తూ కాళ్ళతో తొక్కుతూ ఎలాగ పడితే అలాగా దాడి చేయడంతో 4 అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షలు ప్రకటించాలని అధికారులను ఆదేశించాడు. అయితే అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేశారా అనేది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే శివరాత్రి ఉత్సవాలకు అటవీ ప్రాంతం నుంచే భక్తులు శివాలయంకు వెళ్తుంటారని అధికారులకు తెలుసు. ఇలాంటి సమయంలో భక్తులకు ప్రాణహాని కలిగించే అడవి మృగాలు ఏమైనా అటవీ ప్రాంతంలో ఉన్నాయా అనేది గత 10-20 రోజులకు ముందే అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అలా గుర్తించి భక్తులకు తెలియజేస్తే వారు జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ప్రాణాలు పోగొట్టుకునే అవసరం కూడా ఉండదు. ఇప్పుడు జరిగిన సంఘటన రాష్ట్రమంతా చర్చించుకునేలా ఉంది. ఒక ఏనుగుల దాడిలో 4 నుంచి 5 మంది చనిపోవడం, పలువురికి తీవ్ర గాయాలవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఖచ్చితంగా అయితే శివరాత్రి ఉత్సవాలకు ఆలయానికి అటవీ ప్రాంతం నుంచే భక్తులు వెళ్తారని మాత్రం అధికారులకు తెలిసి కూడా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది కూడా ఆలోచించాలి. ఏది ఏమైనా అన్నమయ్య జిల్లాలో చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.